రాష్ట్ర విద్యుత్ రంగంలో కొత్త సాంకేతికత అందుబాటులోకి రానుంది. ఇప్పటి వరకు సౌర, పవన, పంపుడు స్టోరేజీ విద్యుత్ ప్రాజెక్టులు మాత్రమే ఉండగా ఇకపై బ్యాటరీ స్టోరేజీ విద్యుత్ ప్రాజెక్టులు ఏర్పాటు కానున్నాయి. రాష్ట్రంలో 1000 మెగావాట్ల నిల్వ సామర్థ్యంతో వాటిని నెలకొల్పేందుకు కేంద్రం అనుమతించింది. రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా 4 చోట్ల ఆయా ప్రాజెక్టులను ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. కేంద్రం వయబిలిటీ గ్యాప్ ఫండ్ అందించనుండటంతో రాష్ట్రంపై యూనిట్ వ్యయం కూడా తగ్గనుంది. నేషనల్ హైడ్రో పవర్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో రాష్ట్రంలో 4 చోట్ల బ్యాటరీ స్టోరేజ్ విద్యుత్ ప్రాజెక్టులు ఏర్పాటు కానున్నాయి. దీనికి సంబంధించి త్వరలో టెండర్లు పిలిచి ఎంపిక చేసిన సంస్థలతో ఎన్హెచ్పీసీ విద్యుత్ విక్రయ ఒప్పందం కుదుర్చుకోనుంది. అదే సమయంలో డిస్కంలతో విద్యుత్ కొనుగోలు ఒప్పందాన్ని కుదుర్చుకోనుంది. ఈ ప్రాజెక్టులు ఏడాదిన్నరలోపు అందుబాటులోకి వస్తాయని అధికారులు పేర్కొంటున్నారు. వీటికి సంబంధించి మెగావాట్ అవర్కు ప్రస్తుత ధరల ప్రకారం 2,60,00,000 ఖర్చవుతుందని అంచనా. ఈ లెక్కన రాష్ట్రంలో ఏర్పాటు చేసే 2,000 మెగావాట్ అవర్ బ్యాటరీ స్టోరేజీ ప్రాజెక్టుకు 5,200 కోట్ల మేర వ్యయం కానుంది. ఈ ప్రాజెక్టు సామర్థ్యం 1000 మెగావాట్లుగా కేంద్రం అనుమతించింది. ఒక్కో సైకిల్లో 2 గంటల చొప్పున 2 సైకిల్స్ లో కలిపి 2,000 మెగావాట్ అవర్ విద్యుత్ స్టోరేజీ సామర్థ్యం అందుబాటులోకి వస్తుంది. ఈ ప్రాజెక్టు ద్వారా డిమాండ్ ఎక్కువగా ఉండే ఉదయం, సాయంత్రం సమయాల్లో 2 గంటల చొప్పున వినియోగించుకోవడానికి వీలుగా విద్యుత్తును నిల్వ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. తద్వారా అధిక ధరతో విద్యుత్తును కొనుగోలు చేసే భారం తగ్గుతుందని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం డిమాండ్ ఎక్కువగా ఉన్న వేళల్లో యూనిట్ గరిష్టంగా ₹10 చొప్పున డిస్కంలు కొంటున్నాయి. ఆ సమయంలో నిల్వ చేసిన విద్యుత్తును వినియోగించుకునేలా ప్రణాళిక రూపొందించారు. తద్వారా ఇన్పుట్ విద్యుత్తుతో కలిపి యూనిట్ ₹5.30కే అందుబాటులోకి వస్తుందని అంచనా. ఈ ప్రాజెక్టులకు అవసరమైన ఇన్పుట్ విద్యుత్తును డిస్కంలు అందిస్తాయి. ఇప్పటి వరకు ఆస్ట్రేలియా, అమెరికా వంటి దేశాల్లో ఈ తరహా ప్రాజెక్టులు ఉన్నాయి. కొద్ది మొత్తంలో గుజరాత్లోనూ ఏర్పాటయ్యాయి. రాష్ట్రంలో 4 చోట్ల ఈ ప్రాజెక్టులు ఏర్పాటు కానున్నాయి. కుప్పంలో గృహాలపై సౌర పలకలు అమర్చి వాటి ద్వారా ఉత్పత్తయ్యే విద్యుత్తును వినియోగించుకునేలా ప్రభుత్వం ప్రయోగాత్మక పథకాన్ని చేపట్టింది. అక్కడ ఉత్పత్తయ్యే అదనపు విద్యుత్తును నిల్వ చేసేందుకు 100 మెగావాట్ల బ్యాటరీ స్టోరేజీ ప్రాజెక్టును ఏర్పాటు చేయనున్నారు. గోదావరి జిల్లాలోని గోదావరి గ్యాస్ ప్రైవేట్ లిమిటెడ్ దగ్గర 100 మెగావాట్ల ప్రాజెక్టును ప్రతిపాదించారు. దీంతో ఇక్కడ ఒక్కోసారి తలెత్తుతున్న లో వోల్టేజీ సమస్య పరిష్కారం కానుంది. జమ్మలమడుగు వద్ద మైలవరంలో 750 మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టులకు అనుమతించారు. వాటిని గ్రిడ్ కు అనుసంధానం చేసేందుకు అవసరమైన ప్రత్యేక నెట్వర్క్ కు బదులు 400 మెగావాట్ల సామర్థ్యంతో బ్యాటరీ స్టోరేజీని ప్రతిపాదించారు. కర్నూలు జిల్లా గని వద్ద సోలార్ పార్కులో మరో 400 మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అక్కడ ఈ తరహా ప్రాజెక్టు ఏర్పాటుకు అవసరమైన భూములు అందుబాటులో ఉన్నాయి. ఒక్కో మెగావాట్ అవర్కు 27 లక్షల చొప్పున కేంద్రం వయబిలిటీ గ్యాప్ ఫండ్ కింద అందించనుంది. దీని ప్రకారం నెలకు మెగావాట్ అవర్కు 2.2 లక్షల చొప్పున అవుతుందని అంచనా. ఈ లెక్కల ప్రకారం స్థిర ఛార్జీల కింద యూనిట్ కు ₹2.60 చొప్పున చెల్లించాల్సి ఉంటుందని ఇంధన శాఖ అంచనా. ఇన్పుట్ విద్యుత్ యూనిట్ కు సగటున ₹2.70 అవుతుంది. మొత్తంగా యూనిట్ ₹5.30 చొప్పున అందుబాటులో ఉంటుంది. కేంద్రం అందించే వయబిలిటీ గ్యాప్ ఫండ్ వల్ల యూనిట్ కు 70 పైసల భారం తగ్గనుంది. ఈ ప్రాజెక్టుతో అనేక ప్రయోజనాలు చేకూరనున్నాయి. పగటి వేళల్లో ఒక్కోసారి పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి ఒక్కసారిగా పడిపోతుంది. ఆ సమయంలో గ్రిడ్ ఫ్రీక్వెన్సీ 49.9 నుంచి 50.05 రేంజ్ మధ్య నిర్వహించాలి. అలాంటి సందర్భాల్లో జాతీయ గ్రిడ్ నుంచి పరిమితి కంటే అదనంగా విద్యుత్ తీసుకోక తప్పడం లేదు. అలా తీసుకున్న దానికి జరిమానాగా యూనిట్ కు ₹20 నుంచి ₹40 వరకు చెల్లించాల్సి వస్తోంది. ఈ రూపేణా ఏటా సుమారు ₹180 కోట్ల మేర విద్యుత్ సంస్థలపై భారం పడుతోంది. బ్యాటరీ స్టోరేజీ విద్యుత్ అందుబాటులో ఉంటే ఆ జరిమానాల భారం తగ్గే అవకాశం ఉంటుంది. కొన్ని ప్రాంతాల్లో నెట్వర్క్ పై అధిక భారం పడుతోంది. అది కూడా కొద్ది వ్యవధి మాత్రమే. దీనికోసం అదనంగా లైన్లు ఏర్పాటు చేసే బదులు బ్యాటరీ స్టోరేజీ ప్రాజెక్టులను ప్రత్యామ్నాయంగా వాడుకోవచ్చు. గ్రిడ్ కు పునరుత్పాదక విద్యుత్ అనుసంధానం అధికంగా ఉంది. దీన్ని సమన్వయం చేయడానికి కూడా ఈ ప్రాజెక్టులు ఉపయోగపడతాయి.